సో ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఓకే రైట్. నాగేంద్ర గారు సార్, ఏంటి ఏపీ పాలిటిక్స్? జగన్మోహన్ రెడ్డి గారు టూర్లకి నో పర్మిషన్ అంటున్నారట. ఒక సింపతి పెరుగుతుంది, పెద్ద ఎత్తున జనసందోహం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం చూస్తున్నారు. నెల్లూరు ఆయన వెళ్ళే ఆ కార్యక్రమం ఏదైతే ఉన్నదో కాకాని గోవర్ధన్ పరామర్శించాలి. దీనికి ఇంత ఆర్భాటం ఎందుకు అని చెప్పి ఒక సెక్షన్, ఆర్భాటం ఏం చేయట్లేదు, నేను వెళ్తున్నానంటే వాళ్ళ తల్లిలో వస్తారు, మా బాస్ వెళ్తున్నారంటే అని చెప్పి వీళ్ళు వెర్షన్. అవును సార్. సార్, వచ్చిన జనాలంతా వైసీపీ పార్టీ వాళ్ళు లేదా వైసీపీకి ఓట్లు వేసేవాళ్ళు అనుకుంటే సిద్ధం సభలకి చాలామంది జనాలు వచ్చారు సార్. మరి ఆ జనాలు మొత్తం ఓట్లు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళే. సో వచ్చిన జనాల్లో కొంతమంది మాత్రమే మా నాయకుడు వస్తున్నాడని చెప్పి వాలంటరీగా వస్తారు సార్. ఇక్కడ ఓట్ల అంశం కాదు కదా, ఎలక్షన్ టైం కాదు. అవునవును, కొంతమంది వాలంటరీగా వస్తారు సార్. కొంతమంది ఏంటంటే కావాలని అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యేలు జన సమీకరణ చేయడం వల్ల కొంతమంది వస్తున్నారు సార్. అలా జరిగిన సిచ్యువేషన్ మా పల్నాడులో జరగడం వల్ల ఒక అతను చనిపోయాడు. ఇందాక మా సోదరులు వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడతా, చనిపోయింది టీడీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు సార్, మన వైఎస్ఆర్సీపీ కార్యకర్త. ఒక కార్యకర్త చనిపోయినప్పుడు మనకు మినిమం మాట్లాడేటప్పుడు ఒక కట్టసీగా మాట్లాడితే ఆ కుటుంబానికి వాళ్ళకి కొంచెం మనం గౌరవం ఇచ్చిన వాళ్ళు కూడా అవుతాం. ఎందుకంటే ఆ రోజు పల్నాడు జిల్లాకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది ఒక బెట్టింగ్ లేసి ఓడిపోయి డబ్బులు పోగొట్టిన వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు. సరే రావచ్చు, ఎందుకని మీ కార్యకర్త కోసం మీరు ఎంత దూరం వెళ్ళొచ్చు, దాన్ని మీకు కాదను. కానీ ఆ రావటం వల్ల మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? దానివల్ల ఒక అతను చనిపోయారు. మరి దానికి ఏం చేశారు నాకైతే అర్థం కాలేదు సార్. ఒకటి ఇందాక పెద్దలు కూడా మాట్లాడతారు, విజయమ్మ గారు రాజకీయాన్ని వదిలేశారు, రాజకీయాన్ని దూరంగా ఉన్నారు. విజయమ్మ గారు ఇంతవరకు రాజకీయాలను నేను వదిలేశాను, రాజకీయాలు దూరంగా ఉంటున్నారని చెప్పి ఎక్కడ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు సార్. అదైతే మా సోదరులు గుర్తుంచుకోవాలి. ఇంకోటి మాట్లాడేటప్పుడు ఇందాక సోదరులు కూడా వైసీపీ సోదరులు కూడా మాట్లాడతాం, భాష జాగ్రత్తగా ఉండాలంట సార్. మేము దానికి యాక్సెప్ట్ చేస్తాం. కాకపోతే ఇంకొండే సార్, నిన్న కాక మొన్న మా శరణమ్మని ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒక అతను పడి చనిపోయాడు కదా, దాని మీద మీరు ఏం స్పందిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుండాలి, అట్లీస్ట్ అది చూడక చేసుకున్నా కానీ కనీసం అతను తీసుకెళ్ళి హాస్పిటల్కి పంపించినా అదొక ఇదిగా ఉండాలి. అది కూడా చేయలేదు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు, అది తప్పు అని చెప్పి ముమ్మాడికి మా శరణమ్మ కన్యడం జరిగింది సార్. ఖండించడం జరిగిన తర్వాత యుఎస్లో పంచి ప్రభాకర్ అని ఒక అతను ఉంటాడు సార్, సన్నాసి. అతను మాట్లాడిన మాటలు బూతులు మనం వింటే సార్ నిజంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డని ఈ వంతును మాట్లాడతారా అనే విధంగా ఉంటుంది సార్. మరి అతను వీళ్ళ పార్టీ చెందిన నాయకుడే కదా సార్, మరి వీళ్ళకి ఎందుకు అనిపించట్లేదు? కనీసం అతనికి ఫోన్ చేసి మా వెంకటరెడ్డి గారు, అబ్బాయి నువ్వు అలా మాట్లాడకూడదయ్యా, అది తప్పు, ఆమె జెన్యున్గా స్పందించింది, నీకు నిజంగా ఏమైనా ఉంటే రాజకీయ పరంగా స్పందించు, ఆమె అడిగిన దాని క్వశ్చన్ కానీ నువ్వు ఆన్సర్ చేయి, అంతేగాని ఆమె పర్సనల్కి వెళ్ళి నువ్వు బూతులు తిట్టకూడదు. కానీ మరి పోలీసులు సెక్యూరిటీ మొత్తం ప్రొవైడ్ చేసి తీసుకెళ్లారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తారు ఏందని వాళ్ళ పార్టీ ఇష్టం. సో దానికి మనం తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకని గతంలో నారా లోకేష్ గారు యోగాలో ఇంకో దానికి లేదా చంద్రబాబు గారు కొన్ని సభలు పెట్టినప్పుడు వీళ్ళ పార్టీ వైసీపీ పార్టీ ఉన్నప్పుడు జనాలు ఎంతమంది ఇష్యూ చేయాలి అని కొన్ని స్పెషల్ జీవోలు తీసుకొచ్చి జన సమీకరణ చేసుకోకుండా కొంచెం ఇదిగా ఇచ్చేశారు. బట్ అలా అయితే ఇప్పుడు వాళ్ళే చేయట్లేదు కదా సార్. ఏంటి వంశీ విడుదల, ఎట్టకేలకి వంశీ విడుదల అయ్యారు, దీని మీద పేరు నాని గారు కామెంట్స్. పేరు నాని గారు ఇందాక